బ్రేకింగ్ న్యూస్. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. నిన్న డల్లాస్ లో పర్యటించిన లోకేష్ ప్రవాసాంధ్రులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కోలో లోకేష్ పర్యటించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలలో పర్యటించిన లోకేష్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. అలాగే ఎల్లుండి కెనడాలోని టొరంటోలో లోకేష్ పర్యటించనున్నారు. మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? లహరి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటిస్తున్నారు. 6వ తేదీన తొలి రోజు డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఇక 8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో మంత్రి లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క బ్రాండు, అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతను వివరిస్తూ ఇప్పటి వరకు మంత్రి లోకేష్ చేసిన పర్యటనలతో ఇటీవల విశాఖలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయని మనకు చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు ఈ పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వచ్చినటువంటి నారా లోకేష్ కు డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది. ఎన్ఆర్ఐ, టీడీపీ నాయకులు, అలాగే అభిమానులు, కూటమి నాయకులు, ఇతర నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్ లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినటువంటి విదేశాంధ్రులకు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రుల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము, మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని నారా లోకేష్ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ హరిహరపేట వేద పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాలో 4 ఏళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. 2 ఏళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో కూడా పనిచేసినట్లు కూడా ఆయన ఆ సమావేశంలో తెలియజేశారు. మరో 2 ఏళ్లు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశానని చెప్పి, అలాగే ఈ దేశంలో సుమారు 9 ఏళ్లు ఉన్నానని చెప్పి కూడా ఆయన సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగిందని చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా 6 పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు ఇంత పెద్ద ఘనస్వాగతం పలికిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి అమెరికాలో ఉన్నానా లేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అనే అనుమానం వచ్చింది. మీ ఉత్సాహం చూస్తుంటే నా యువగలం పాదయాత్ర రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగున అడ్డుకున్నారు, నడవనివ్వలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, అయినా మన వాళ్ళు తగ్గేది లేదు అని ఆనాడే ఎలాగైతే చెప్పారో అదేవిధంగా ఈ రోజు కూడా నాకు అంత ఘన స్వాగతం పలికారంటూ కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడ చాలా మంది నాకు ప్రతిపక్షం రోజుల నుంచి కూడా పరిచయం ఉన్నవారు ఉన్నారు. వారిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు అని కూడా ఆయన ప్రవాసాంధ్రులకు హామీ ఇవ్వటం జరిగింది. చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారంటూ ఆయన కృతజ్ఞతలు తెలవటం జరిగింది. డల్లాస్ లో ఏకంగా 3 కార్యక్రమాలు నిర్వహించారు. మా కుటుంబానికి మీరు కొండంత బలం అన్నారు. ఈ రాజకీయాలు మనకు అవసరమా అని ఆనాడు బ్రాహ్మణి అడిగారు. కానీ
అమెరికాలో హైదరాబాద్లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు 45,000 మంది వచ్చి అండగా నిలబడ్డాన్ని చూస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల్లో కొనసాగాలి, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినట్టు కూడా ప్రజాసేవలో నిలవాలి అన్న విషయాన్ని కూడా ఆయన ప్రవాసాంధ్రులకు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి లేదేయంగా ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు అమెరికా, కెనడా దేశాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. ఇక శాన్ ఫ్రాన్సిస్ వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో కూడా ఈ రోజు సమావేశమయ్యారు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.